జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సంజీవ్ రెడ్డి అండి. మాది అల్లీనగరం. నేను 2014 నుంచి మా గురువుగారు అయినటువంటి రామరెడ్డి సార్, అంటే శ్రీరామదాస్ ఇప్పుడు ఆయన పేరు, ఆయన దగ్గర నుంచి తిరుమల వెళ్తున్నాము. ఫస్ట్లో తిరుమల వెళ్ళినాము. అక్కడ స్వామిని ప్రతి నెల 2014 నుంచి ఇప్పుడు వరకు ప్రతి నెల వెళ్తానే ఉన్నాము. తర్వాత నేను ఒకరోజు స్వామివారి దర్శనం చేసుకొని కొండపై నుంచి కిందికి వచ్చి లక్కీ డిప్ లాటరీ వేసాను. ఆ లాటరీ వేసి కొండ నుంచి కిందికి వచ్చిన తర్వాత బస్సు ఎక్కాను. నాకేంటి తగులుతుందిలే ఈ యొక్క లాటరీ, అభిషేకం అంటే ఎంతోమంది టోకెన్ వేసి ఉంటారు, కానీ నాకు నాలాంటి పనికిరాని వాడికి ఏంటి తగులుతుందిలే అని వచ్చి బస్సు ఎక్కాను. ఎక్కి సడన్గా సెల్ చూసా. ఏంది సెల్ చూసేసరికి దాంట్లో మెసేజ్ వచ్చింది, యు ఆర్ అలాటెడ్ అభిషేకం అని. నాకేం అర్థం కాలేదు. మా గురువు గారికి ఫోన్ చేశారు, రామరెడ్డి సార్ గారికి. సార్ ఇట్లా నాకేంటికి వచ్చి సార్ అభిషేకం, మీలాంటి వాళ్ళకి వస్తే అది ఒక ఉంటుంది, కానీ నాలాంటి అల్పుడికి పనికిరాని వాడికి ఏంటికి వచ్చింది సార్ అని అంటే, సార్ అది నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు నీకు వచ్చింది, నువ్వు ఎమ్మటే ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసి కొండపైకి వచ్చేసి ఆ టికెట్ కట్టేసి నువ్వు అభిషేకానికి వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు సర్ప్రైజ్ ఏంటంటే ఇద్దరం కలిసి వేసాము. సార్ వచ్చేసి నా నెంబర్ ఆయన వేసాడు, ఆయన నెంబర్ నాకు వేసిండు, కానీ నాకు వచ్చింది. అట్లా దర్శనం అయిపోయింది. స్వామిని ప్రతి నెల ఇప్పటి వరకు కలుసుకుంటున్నాము. అట్లా నన్నంతాల వాళ్ళ తోటలో మా సార్ చెప్పినట్టు గుణపంతో తూవి అన్నీ చేసినాము. ఆ తర్వాత వచ్చేసి 2022లో ఈ మా ఇంటి దేవుడు బోయమడుగుల వెళ్దాం సంజీవ్ వస్తావు నువ్వు అని అంటే, సార్ మీరు ఏ పని చెప్పినా కానీ ఫస్ట్ నేనే ఉంటా సార్, నాకేం ఇబ్బంది లేదు, ఫస్ట్ అన్నం పెట్టింది నువ్వు, తర్వాత ఎవరైనా అని చెప్పి వచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చి గర్భగుడి చూసేసరికి లోపల కొలాప్స్ అయిపోయింది సార్. మొత్తం పురుగులు, సాలె పురుగులన్నీ చలించిపోయా. తర్వాత వచ్చేసి ఇంకా దాన్ని మొత్తం క్లీన్ చేసి దేవుడికి గర్భగుడిని సార్ చెప్పిండు, అభిషేకం స్టార్ట్ చేద్దాం సంజయ్ అంటే, సరే సార్ మీ ఇష్ట ప్రకారం ఎట్లా జరుగుతుంది అట్లా చేద్దాం, ఎంతో ఖర్చు పెడుతుంటాం, మనకు డబ్బులు కాదు కావాల్సింది, ఏదో ఒకటి ఉండాలి మనకని చెప్పేసి సార్ చెప్పినట్టు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసుకుంటానే వస్తున్నాం. అలాగే మళ్ళా నాకు పాప పుట్టిన తర్వాత, నాకు పిల్లలు లేరు, 15 సంవత్సరాలు, పాప పుట్టిన తర్వాత మళ్ళీ అభిషేకం జరిగింది సార్ తిరుమలలో. మళ్ళీ అభిషేకం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే మెయిన్ నరదిష్టి అనేది పోయింది సార్. ఏ పని చేసినా కానీ సక్సెస్ కానీ అపజయం అనేది లేదు. ఏది జరిగినా జరిగిపోతూ ఉంటుంది. తినడానికి, ఉండడానికి, పండుకోవడానికి ఇల్లు, ఉండడానికి ఇల్లు, తినడానికి భోజనం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఏదో ఒక రూపంలో మా గురుగారి దయ వలన. అట్లా చేసుకుంటా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈడ ప్రోగ్రామ్ అంటే కంపల్సరీ ఉండాలి. బోయమడుగుకి వచ్చేది 2-3 రోజులు స్టే చేయడం. ఇక్కడికి వస్తే సెల్లులు పనిచేయవు, ప్రశాంతంగా 3 రోజులు ఎవరు ఫోన్ చేయరు, ఇంట్లో వాళ్ళు చేయరు, ఎవరు చేయరు, ప్రశాంతంగా స్వామివారికి పూజ చేసుకోవడం. అదొకటి యాదృచ్ఛికం ఏంటంటే, గర్భగుడిలో పోయిన తర్వాత స్వామికి అలంకరణ ఎలా చేయాలో ఆయనే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చెయ్యి. ఆయన చేపించుకుంటాడు. మా గురువు గారు చెప్తుంటారు, సార్ అనేది నేనే, మా సారు చెప్తుంటే కాదు సార్ కొంచెం సరిదిప్పులు చేసుకోవడం, మా సార్ చెప్తుంటే నేను చేసుకుంటా పోతుంటా సార్. అది ఇక్కడికి వచ్చినాక మొత్తం బాగుంది, నా పరిస్థితి బాగుంది సార్, ఇబ్బంది లేకుండా ఉంది. మామూలు ఎంతో మంది భగవంతుడు చేరుకోవాలి, ఆయనతో చూడాలి, ఆయనతో మాట్లాడాలి, కానీ మీరు ఇట్లా వాళ్ళకి అనుసంధానం అయిపోతారని. అనుసంధానం అంటే మా గురువు గారు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు సార్. నా తర్వాత ఆయన ఏదని చెప్తే ఆయన ఆజ్ఞ పాటించాలని రావాల్సిందే. నేను రానని చెప్పిన ఎక్కడికి తిరుమలకి కానీ సార్ రానని చెప్పేసిన అప్పుడు, కానీ ఆయన కంపల్సరీ రావాలంటే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జర్నీ జరుగుతూ ఉంది. నేను అంటానే ఉంటాను, ఆయన రమ్మంటానే ఉంటారు. ఏ పని చెప్పినా కానీ అది మటుకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది సార్. బోయమడుగులో ఫస్ట్ వచ్చినప్పుడు మటుకు మేము వచ్చినప్పుడు ఏం లేదు సార్. తర్వాత వచ్చేసి మా తిరుపతి రెడ్డి గారు, ఆయన పాపం మాకు టయానికి పెట్టేవాడు కావాలి సార్, సేవ చేసేవాడు ఉన్నాక పెట్టేవాడు కావాలి కదా. ఆమె వాళ్ళ మిస్సెస్ పాపం వచ్చి మాకు సమయానికి భోజనం పెట్టేవాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరే. వాళ్ళు పుణ్యం చేసినారు కాబట్టి మాకు, మేము పుణ్యం చేసినా కానీ వాళ్ళు మాకు అంత ముద్ద పెడుతున్నారు వచ్చినప్పుడు. వాళ్ళు లేకుంటే ఇక్కడ కనీసం టీ కానీ ఇచ్చేవాళ్ళు. మా ఇప్పుడు టయానికి అన్నీ వస్తున్నాయి. స్వామివారికి పూలు కానీ, స్వామివారికి అభిషేకానికి పాలు కానీ, పండ్లు కానీ ఎవరో ఒకరు దాతలు. ఎలాంటి సమస్యల నుంచి బయటపడతారు?
ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడతారు సార్. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడికి ఎక్కువ పిల్లలు లేని వాళ్ళు వస్తున్నారు సార్. వాళ్ళు వచ్చేసి శుక్రవారం వచ్చి నిద్ర చేసి శనివారం స్వామివారి చుట్టూ ఒక 9 కానీ 11 ప్రదక్షిణలు చేసుకొని ఒక 7 వారాలు 9 వారాలు చేస్తే ఖచ్చితంగా కలుగుతారు. కానీ అట్లా చేసేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. సపోజ్ నేనే ఉన్నా, నాకుంది వచ్చేసి శుక్రవారం వచ్చి చేసుకుని, అంత బిజీ షెడ్యూల్ కదా అందరు. ఈ బోయమడుకు ఒక్క రోజు వచ్చి పునర్వసు నక్షత్రానికి ఏదో రకంగా మా ఫీలింగ్ ఎట్లా ఉంటుంది. 3 రోజులు ఉండిపోయేసరికి బాగా అనుభూతి అట్లా ఉంటుంది. ఈ శనివారం రావాలని నేను అనుకుంటున్నా కానీ అది ఇంకా సాధ్యపడటం లేదు సార్. ప్రతి ఒక్కరూ శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ ఇదే నా యొక్క విన్నపము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క బోయమడుగుల క్షేత్రాన్ని సందర్శించి మీ యొక్క కోరికలు కానీ ఏమైనా నరదిష్టి ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసి స్వామివారిని ఒక 3 వారాలు దర్శించుకొని వెళ్ళండి. మీ యొక్క ఉన్నటువంటి దోషాలు కానీ ఏదైనా కోరికలు కానీ నెరవేరుతాయని నేను శ్రీ సన్నిధి ఛానల్ వారి తరఫున సవినీయంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.